హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మెర్సీ కిచెన్. నేను మీ మెర్సీ. పూల్ మకానా, అదేనండి, తామర గింజలతో గోంగూర కాంబినేషన్. ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ కర్రీని మనం ఎక్కువగా ఫంక్షన్స్లో టేస్ట్ చేస్తూ ఉంటాం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అదే స్టైల్లో ఈ కర్రీని మనం ప్రిపేర్ చేసుకుందాం, వచ్చేయండి. ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు 6, 4 పచ్చిమిరపకాయ ముక్కలు. దీనిని ఫైన్ పేస్ట్ కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ చేసి పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. 50 గ్రామ్స్ పూల్ మకానా తీసుకున్నానండి. ఇవి ఈ సైజులో పెద్ద పెద్దవి తీసుకోండి. చిన్నవి అయితే గట్టిగా ఉంటాయి, పెద్దవి అయితేనే బాగుంటాయి. వీటిని క్రిస్పీగా వచ్చేంత వరకు 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. చూడండి, ఇలా ఫ్రై అయిన వీటన్నింటినీ తీసి ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఒక కట్ట గోంగూర ఆకులను తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ముందుగా శుభ్రం చేసుకుని పెట్టుకున్న గోంగూర ఆకులు అన్నింటినీ వేసుకోండి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ గోంగూర అంతా ముద్దలా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా అయిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీలో ఫైన్ పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 4-5 టేబుల్స్ ఆయిల్ వేసుకోండి. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. ఒక ఎండుమిరపకాయను 2 ముక్కలుగా చేసుకొని వేసుకోండి. కొద్దిగా కరివేపాకు వేసుకోండి. మీడియం సైజు 2 ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయలు ఎర్రగా వేగేంత వరకు ఫ్రై చేసుకోండి. ఒక పెద్ద సైజు టమాటోను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. టమాటోలు మెత్తబడేంత వరకు మగ్గించుకోండి. చూడండి, టమాటోలు మెత్తబడిన తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసుకోండి. దీనిని 2 నిమిషాల పాటు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు పావు చెంచా పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోండి. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పూల్ మకానా వేసుకోండి. ఉప్పు కారం పట్టేలా బాగా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ని వేసుకోండి. మీడియం ఫ్లేమ్లో 3 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. 3 మినిట్స్ తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ని వేసుకొని కలుపుకోండి. స్లోగా కలపండి, లేదంటే తామర గింజలు మొత్తం ముక్కలు ముక్కలుగా అయిపోతాయి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, పావు టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని గోంగూర ఫ్లేవర్ పూల్ మకానాకు పట్టేంత వరకు 4 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. అంతేనండి, గోంగూర పూల్ మకానా కర్రీ రెడీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.